హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సింబ అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం కొత్తగా అపాయింట్ అయినటువంటి గవర్నర్ల గురించి తెలుసుకుందాం. సో కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ని చేంజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అందులో ఎవరెవరు ఉన్నారు అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. మన రాష్ట్రం కూడా గవర్నర్ చేంజ్ అవ్వడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఎవరు నియమించినారంటే ఎస్ అబ్దుల్ నజీర్ అనే ఆయన ఒక రిటైర్డ్ జడ్జ్ అనమాట. ఈయనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించడం జరిగిందంట. ఇంతకుముందు ఎవరున్నారంటే విశ్వభూషణ్ హరిచందన్ గారు ఉండేవారు అనమాట, ఛత్తీస్గఢ్ ఆయన. ఈయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కి చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నర్ ఎవరంటే విశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్. నెక్స్ట్ శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు జార్ఖండ్కి గవర్నర్గా నియమించడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్కి అబ్దుల్ నజీర్, ఛత్తీస్గఢ్కి విశ్వభూషణ్ హరిచందన్, సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ అనమాట. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా శివప్రసాద్ శుక్లా గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించడం జరిగింది. అస్సాం గవర్నర్గా ఎవరంటే గులాబ్ చంద్ కటారియా, అస్సాం గవర్నర్. కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించడం జరిగిందనమాట. సిక్కిం గవర్నర్గా శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సిక్కిం గవర్నర్ ఎవరు? శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సుశ్రీ అనసూయ కే మణిపూర్కు గవర్నర్గా నియమించడం జరిగిందనమాట. ఇంతకుముందు ఈమె ఛత్తీస్గఢ్కి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్కి ఎవరంటే విశ్వభూషణ్ హరిచందన్ గారు. శ్రీ లా గణేశన్ నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఇంతకుముందు వీరు మణిపూర్కి పనిచేసేవారు అనమాట. శ్రీ పాగు చౌహాన్ మేఘాలయ గవర్నర్గా నియమించబడ్డారు. ఇంతకుముందు ఈయన బీహార్కి పనిచేసేవారు. నెక్స్ట్ శ్రీ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్ బీహార్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఇంతకుముందు ఈయన హిమాచల్ ప్రదేశ్కు పనిచేస్తున్నవారు అనమాట. రమేష్ బైస్ మహారాష్ట్ర గవర్నర్గా నియమించబడ్డాడు. ఇంతకుముందు ఈయన జార్ఖండ్కి పనిచేసేవారు. శ్రీ బిడి మిశ్రా గారు లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడ్డారు. ఈయన ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా పనిచేసేవారు అనమాట. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారు కదా మనకి, ఎవరంటే ఎస్ అబ్దుల్ నజీర్ గారు. ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? సో అబ్దుల్ నజర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడుగుతున్నాం. ఈ డీటెయిల్స్ మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.